సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అదానీ పవర్ ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. సెకీ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కేబినెట్ చర్చిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసి పెనాల్టీ చెల్లించడమా లేదా ఒప్పందంలోని ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడమా అనే అంశంపై చర్చిస్తున్నారు. అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1,750 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ ఒప్పందం రద్దు చేసుకుంటే 2,100 కోట్లు పెనాల్టీగా చెల్లించవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ పవర్ ఒప్పందంపై నిర్ణయం తీసుకునేంత వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ ను పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అదానీ పవర్ ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. రాజేష్, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అదానీ పవర్ ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి. అదానీ కంపెనీకి సంబంధించి ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. అదానీ పవర్ కేబినెట్ లో ఏపీ కేబినెట్ లో కీలక చర్చ కొనసాగుతుంది. అయితే సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశం మీద కూడా ఈ కేబినెట్ లో పూర్తి స్థాయిలో ఏదైతే కేబినెట్ కావాల్సింది పూర్తి స్థాయిలో చర్చ వస్తుంది. ఒప్పందాన్ని రద్దు చేసి పెనాల్టీ చెల్లించడం, ఒప్పందంలో ధరలు తగ్గింపు చేసి తగ్గించి ధరలు తగ్గించి ఓడించడం అనే అంశాల మీద చర్చ వస్తుంది. అంటే సెకీ ఒప్పందం కారణంగా యూనిట్ విద్యుత్ ధర 2 నుంచి 2.49 పైసలు, ₹2.49కి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే వీటన్నిటి మీద మొత్తం సెకీ ఒప్పందంలో ఉన్న సమస్యలన్నీ కూడా పేదవారికి భారంగా ఉంది. ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయడం, ఆదాని పవర్ రద్దు చేయడం, పెనాల్టీ విధించి కొనసాగించడం కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. ఏదైనా ఒప్పందం రద్దు చేసుకుంటే 2,100 కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో సెకీ ఒప్పందానికి సంబంధించి కేబినెట్ లో ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశం మీద ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు రకాలైన సమస్యలు దీంట్లో లేవనెత్తి కేబినెట్ దృష్టి తీసుకుంటే ఈ కేబినెట్ దృష్టి తీసుకొచ్చిన ఈ అంశాల మీద కూడా మరోసారి గేటీ అయ్యి మరోసారి పూర్తి స్థాయిలో ఏదైతే విద్యుత్ శాఖలో జరుగుతుందో అయితే ఈ విద్యుత్ శాఖలో నిర్ణయాలు ఉన్నాయో ఇవన్నీ మరోసారి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ కేబినెట్ ఈ రోజు ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతుంది, ఈ కేబినెట్ సమావేశంలో ఈ సెకీ ఒప్పందాలపై ఈ సెకీ ఒప్పందంపై పూర్తిగా యూనిట్ విద్యుత్ ధర పెంచే దిశగా మారిపోయింది. విద్యుత్ ధరను తగ్గించే ఎలా, లేదంటే చర్యలు ఎలా తీసుకోవాలనే అంశాల మీద చర్చ జరుగుతుంది. అదాని పవర్ పై దాదాపు గంట నుంచి చర్చ కొనసాగుతుందని సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా కేబినెట్ సమావేశంలో ఈ రోజు ప్రధానంగా చర్చిస్తున్న 8 అంశాల్లో ప్రధాన అంశం అదాని విద్యుత్ అంశమే అని తెలుస్తుంది. శీల, రైట్. థ్యాంక్ యూ రాజేష్.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అదానీ పవర్ ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. సెకీ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కేబినెట్ చర్చిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసి పెనాల్టీ చెల్లించడమా లేదా ఒప్పందంలోని ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడమా అనే అంశంపై చర్చిస్తున్నారు. అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1,750 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం రద్దు చేసుకుంటే 2,100 కోట్లు పెనాల్టీగా చెల్లించవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ పవర్ ఒప్పందంపై నిర్ణయం తీసుకునేంత వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ ను పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది.